everyone. Today we are going to discuss the most important question in public relations of BLISC. Discuss the importance of extension activities and explain the various extension services offered in LICs, that is Library Information Centers. ఏమన్నారంటే ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే కొన్ని మెయిన్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ గురించి చెప్పమన్నారు. సో ఫస్ట్లీ మనం ఏం చేద్దామంటే అవుట్లైన్ చూసుకుంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ప్రిపేర్ చేద్దామంటే ఫస్ట్ ఎక్స్టెన్సివ్ యాక్టివిటీస్ అంటే దాని డెఫినేషన్ రాద్దాం. ఒకరి మాటల్లో ఆయన ఏం చెప్పారు దాని గురించి ఎలా డిఫైన్ చేశారని రాద్దాం. తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ అడిగారు కదా, సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, సో 5 పాయింట్స్ రాయొచ్చు. తర్వాత some extension activities or programs organized in library information centers. So we have 12 points here. So starting with, every book its reader stipulates that every book brought in the library should be read by the user. మనకి థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ చెప్తుంది కదండి, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, ప్రతి పుస్తకానికి ఒక చదువరి ఉండాలని చెప్తారు కదా. సో లైబ్రరీలో ఉండే బుక్స్ని మనం వేరే చోటకి తీసుకెళ్ళలేం, అలాగే ప్రతి బుక్కి రీడర్ కావాలన్నారు కదా అని చెప్పి ప్రతి బుక్ దగ్గర ఒక రీడర్ని మనం అక్కడ లైబ్రరీలో పెట్టలేం. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ బై ద లైబ్రరీ స్టాఫ్ టు బ్రింగ్ ద బుక్స్ టు ద రీడర్. లైబ్రరీ స్టాఫ్ చేయాల్సిన పని ఏంటి అంటే బుక్ దగ్గరికి రీడర్ని తీసుకొచ్చేటటువంటి ప్రతి ఎఫర్ట్ అంటే ప్రతి ప్రయత్నం మనం చేయాలి, ప్రతి ప్రయాస మనం చేయాలి. ఎవ్రీ పబ్లిక్ రిలేషన్స్ హెల్ప్ టు ఇన్ఫార్మ్ ద లైబ్రరీ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ టు ద యూజర్స్. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆర్ ఎఫర్ట్స్ టు రీచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. పబ్లిక్ రిలేషన్స్ ఏం చేస్తాయంటే లైబ్రరీ రిసోర్సెస్ని వాట్ ఎవర్ ఇట్ మే బీ, అక్కడ బుక్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మేనుస్క్రిప్ట్స్ అవ్వచ్చు, జర్నల్స్ కావచ్చు, సీరియల్ పబ్లికేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా అవ్వచ్చు, వీటన్నిటిని అలాగే అండ్ సర్వీసెస్ టు ద యూజర్స్. అలాగే బుక్స్ యూజర్స్ వస్తారు కదా లైబ్రరీలో యూజ్ చేసుకోవడం, బుక్స్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి వచ్చే యూజర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆర్ ఎఫర్ట్స్ టు రీచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే మనం చేసే ప్రయత్నం దేనికోసం అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఈ సర్వీసెస్ అలాగే రిసోర్సెస్ అందచేయడానికి మనం చేసే మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అన్నమాట. In the words of Krishnan Kumar, an extension service aims at converting non-readers into readers. కృష్ణన్ కుమార్ ఏం చెప్పారంటే ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి నాన్ రీడర్స్ని కూడా రీడర్స్గా కన్వర్ట్ చేయడమే దీని యొక్క ఎయిమ్గా చెప్పారు. ఇట్ క్రియేట్స్ అండ్ స్టిమ్యులేట్స్ ద డిజైర్ ఫర్ గుడ్ రీడింగ్. ఇది మనల్ని ప్రేరేపిస్తుంది దేనికోసం, బాగా చదవాలి, మంచిగా చదవాలి అనే ఒక కోరికని మనలో ఉత్తేజపరుస్తుంది, మనల్ని ప్రేరేపిస్తుంది అని చెప్పారు, ఆ ప్రేరేపణని కల్పిస్తుంది అని చెప్పారు. దిస్ ఈస్ డన్ బై బ్రింగింగ్ బుక్స్ అండ్ రీడర్స్ టుగెదర్. ఇది జరగాలంటే ఆ బుక్ దాన్ని చదివే వాళ్ళు రెండింటిని మనం ఒక చోటకి చేర్చాలి. దిస్ రిజల్ట్స్ ఇన్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ కలెక్షన్స్. తద్వారా కలెక్షన్స్ యొక్క ప్రమోషన్ అనేది జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఆర్, క్వశ్చన్లో అడిగారు కదండి ఎక్స్టెన్షన్ సర్వీసెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగారు కదా. సో దాన్ని క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్కి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే దే అటెంప్ట్ టు టర్న్ ద లైబ్రరీ ఇంటూ సోషల్ సెంటర్ విచ్ ఎంకరేజెస్ రీడింగ్. లైబ్రరీని ఒక సోషల్ సెంటర్గా, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక సెంటర్గా మనం మార్చొచ్చు, ఏదైతే చదవడాన్ని రీడింగ్ని ఎంకరేజ్ చేస్తుందో అలా మనం మార్చొచ్చు, అటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు అని చెప్పారు. దీస్ ఎయిమ్ టు కన్వర్ట్ నాన్ రీడర్స్ ఇంటూ రీడర్స్. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే నాన్ రీడర్స్ని కూడా రీడర్స్గా కన్వర్ట్ చేయడం.
They create and stimulate the desire for good reading and brings book and reader together. ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి మనలో గుడ్ రీడింగ్ కోసం స్టిమ్యులస్ని అలాగే డిజైర్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా అండ్ బ్రింగ్స్ బుక్ అండ్ రీడర్ టుగెదర్, అలాగే బుక్ని రీడర్ని జతపరుస్తుంది అన్నమాట. దే హెల్ప్ టు మ్యాక్సిమైజ్ ద యూజ్ ఆఫ్ లైబ్రరీ రిసోర్సెస్. లైబ్రరీలో ఉండే రిసోర్సెస్ని వీటన్నిటిని ఇంకా మ్యాక్సిమైజ్ చేయడానికి ఇంకా పెంచడానికి కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. దే క్రియేట్ ఏ పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ లైబ్రరీ అమాంగ్ ది పబ్లిక్ అండ్ గవర్నమెంట్. లైబ్రరీ యొక్క పాజిటివ్ ఇమేజ్ని ప్రజలలో అలాగే గవర్నమెంట్లో పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి కూడా ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. సమ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్ ఇన్ లైబ్రరీ include reading to illiterates, translation of manuscripts or local language, reading circle, intellectual centers, library talks and public lectures, library exhibitions, story hours, festivals and fairs, display of new and topical books, mobile services, quiz programs, celebration of book week. సో ఓకే, ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ వల్ల మనకి రీడర్స్ని నాన్ రీడర్స్ని కూడా రీడర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం, లైబ్రరీలో రీడింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాం, అలాగే లైబ్రరీ రిసోర్సెస్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. ఎటువంటి యాక్టివిటీస్ ద్వారా వీటన్నిటిని మనం అటైన్ చేయగలము అంటే రీడింగ్ టు ఇల్లిటరేట్స్. నిరక్షరాస్యులు ఉంటారు కదా, వాళ్ళు చదవలేరు కదా, వాళ్ళకి చదివి వినిపించేలాగా అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేయొచ్చు. ట్రాన్స్లేషన్ ఆఫ్ మేనుస్క్రిప్ట్స్ ఆర్ లోకల్ లాంగ్వేజ్. నాన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవే మేనుస్క్రిప్ట్స్, వాటిని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మనం ఈ అవి కూడా ఒక ఎక్స్టెన్షన్ సర్వీస్. రీడింగ్ సర్కిల్స్ని ఫామ్ చేయడం. ఇంటెలెక్చువల్ సెంటర్స్ ఇంటెలిజెన్స్ జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి సెంటర్స్. లైబ్రరీ టాక్స్ అండ్ పబ్లిక్ లెక్చర్స్. పబ్లిక్ అంటే ప్రజల్లో మనం మాట్లాడటం ద్వారా కూడా మనం ఈ లైబ్రరీ టాక్స్ ద్వారా కూడా ఈ లైబ్రరీలో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మనం పబ్లిసిటీ చేయొచ్చు లైబ్రరీ గురించి. అలాగే రీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ని మనం అందరికీ తెలిసేలాగా చేసి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు. అంతేకాకుండా లైబ్రరీ ఎగ్జిబిషన్స్ అంటే స్టోరీ అవర్స్. కొన్ని లైబ్రరీస్లో కొంత పర్టికులర్ టైంని ఈ టైంలో స్టోరీస్ చెప్పాలి, అట్లాంటి యాక్టివిటీస్ కూడా మనం ఎంకరేజ్ చేయడం వల్ల చిల్డ్రన్ కూడా అట్రాక్ట్ అయ్యి లైబ్రరీకి రావడానికి ఇష్టపడతారు. ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్. లైబ్రరీలో కొన్ని ఫెస్టివల్స్, బుక్స్ వీక్స్ లాంటివి, యాన్యువల్ ప్రోగ్రామ్స్ కొన్ని అటువంటివి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. డిస్ప్లే ఆఫ్ న్యూ అండ్ టాపికల్ బుక్స్. కొత్త బుక్స్, లైబ్రరీలోకి వచ్చినటువంటి కొత్త బుక్స్ని మనం డిస్ప్లే చేసి అట్రాక్ట్ అయ్యేలాగా కూడా చేయొచ్చు. మొబైల్ సర్వీసెస్. లైబ్రరీ స్టాటిక్గా ఉండడం కాకుండా కొంచెం మూవ్ అయ్యేలాగా మొబైల్గా, అంటే ఒకే చోట ఉండకుండా కొంచెం డిస్టెంట్ ప్లేసెస్లో కూడా అవైలబుల్ అయ్యేలాగా మూవబుల్గా కూడా మనం సర్వీసెస్ అందించవచ్చు. క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కూడా మనం రీడర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు లైబ్రరీ కోసం. సెలబ్రేషన్ ఆఫ్ బుక్ వీక్. అంతేకాకుండా బుక్ వీక్స్ లాంటివి సెలబ్రేట్ చేయడం వల్ల కూడా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. తద్వారా మనం లైబ్రరీలో రీడింగ్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.